హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై ఛానల్ మీ యశ్ వ్లాగ్స్. టుడేస్ వీడియో ఇస్ నాటు పుట్టగొడుగుల కర్రీ. ఎంతమందికి ఫేవరెట్ నాకు ఫస్ట్ కమెంట్ చేసేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అసలు నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు అయితే అసలు ఇవి పుట్టలు బాగా దొరికేవి. ఇప్పుడు మెయిన్ ఎక్కడ పుట్టలు ఉండట్లేదు. సో అండ్ దట్టు వీటికి డిమాండ్ కూడా అసలు అబ్బో చికెన్ మటన్ వాటన్నిటికన్నా కూడా చాలా ప్రైజ్గా అయిపోయినాయి అనమాట. ఇవి జస్ట్ కొన్ని ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ తీసుకున్నారు. బట్ ఎనీవేస్ మనకి నచ్చితే మనం ఆగలేం కదా, ఎట్లా కొట్లా తినాలి కదా. సో అట్లా అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇది క్లీన్ చేయాలి. మనం మెయిన్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 4 to 5 టైమ్స్ మనం వాటర్లో బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. బికాజ్ చాలా మడ్డు ఉంటుంది వీటికి. బికాజ్ మనకి కింద భూమిలో నుంచి వస్తాయి కదా. సో ఖచ్చితంగా మనము 4 to 5 టైమ్స్ కంపల్సరీ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. అండ్ వన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు వాటర్లో మాత్రం ఉంచకండి. ఫస్ట్ నేను ఒక 4 టైమ్స్ వచ్చేసరికల్లా నార్మల్ వాటర్లో ఇట్లా క్లీన్ చేసేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అండ్ 5th టైం వచ్చేసరికల్లా ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకొని మళ్ళీ 5th టైం బాగా ఇంకొకసారి బాగా రబ్ చేసేసి అన్నీ ఇంకోసారి దాంట్లో ఫైనల్గా, ఎందుకంటే మనకి టర్మరిక్ ఏంటంటే ఏమన్నా బ్యాక్టీరియా కానీ అదంతా రిమూవ్ అవడానికి మంచిగా యూజ్ అవుతుంది కదా. సో అందుకని 5th టైం ఫైనల్లీ ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను. అవన్నీ మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ ప్రిపరేషన్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికల్లా టమాటో, ఆనియన్, మిర్చి, కొరియాండర్, కర్రీ లీవ్స్, ఉప్పు, కారం, పసుపు అండ్ వన్ మోర్ థింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ ఏం లేదు, ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆనియన్, మిర్చి, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యే లోపల కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోండి. లేటర్ ఆన్ టమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ కూడా జస్ట్ ఒక 2 or 3 సరిపోతాయి అంతే నేను తీసుకున్న క్వాంటిటీకి. టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం పిసికి దాంట్లోకి యాడ్ చేయండి. సో దట్ వెంటనే కుక్ అయిపోతుంది. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ మన పుట్టగొడుగులు ఇవి చాలా ఈజీగానే కుక్ అయిపోతాయి. ఎక్కువసేపు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్ అనమాట. మన కర్రీ ఫైనల్లీ చూస్తున్నారు కదా. సో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా దగ్గరుండి కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే సీరియస్లీ అసలు హైబ్రిడ్ దానికి ఏమొస్తుంది చెప్పండి, అసలు ఆ టేస్టే రాదనమాట. నాకు నాటు అంటేనే చాలా ఇష్టం అనమాట. ఎవరికైనా దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. కంపల్సరీ తెచ్చుకొని ఎలా ఉందో ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి. సో ఇవాళ వీడియో అంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. I'll see you all in my next video. Until then, take care. Bye bye. And subscribe చేసుకోవడం మర్చిపోకండి. Thank you.